ఫ్రెష్గా ఉంది. హాయ్ అండి అందరికీ. మన హెయిర్కి మనమే హెన్నా ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే బిఫోర్ నైట్ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. మరీ టైట్ ఉండొద్దు, మరీ లూజ్ ఉండొద్దు. మనం హెయిర్కి అప్లై చేస్తే జారిపోకుండా ఉండాలన్నమాట. హెయిర్ నీట్గా కోమ్ చేసుకొని మిడిల్లో ఒక పార్టిషన్ తీసుకోవాలి. తీసుకొని ఇలా హెన్నా అంతా అప్లై చేసుకోవాలన్నమాట. లైన్ టు లైన్ అయితే మిర్రర్ ముందు కూర్చొని చేస్తే అయితే మనకి మొత్తం అప్లై అవుతుందా లేదా అనేసి అయితే మనం చూస్తూ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా రైట్ సైడ్ తీసుకున్న హెయిర్ని లెఫ్ట్ సైడ్ రోల్ చేయాలి. లెఫ్ట్ సైడ్ తీసుకున్న హెయిర్ని అయితే రైట్ సైడ్ రోల్ చేయాలి. ఇంకా మరీ టైట్ చేయొద్దన్నమాట. ఎందుకంటే మనం 1.5 అవర్ అయితే మెయింటైన్ చేయాలి కాబట్టి మరీ హెయిర్ టైట్గా రోల్ చేసినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది, పెయిన్ ఉంటుంది కదా. సో అలా కాకుండా మనం కంఫర్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా లైన్ టు లైన్ మొత్తం అప్లై అవుతుందా లేదా అనేది అయితే చూసుకోవాలన్నమాట. హెయిర్ కూడా మనం కొంచెం కొంచెం లేయరే తీసుకోవాలి, మరీ ఎక్కువ హెయిర్ తీసుకోవద్దు. ఇంకా హెన్నాలో ఏమి మిక్స్ చేశాను అనేది అయితే షార్ట్ వీడియో పెట్టాను చూడండి. హెన్నా మొత్తం అప్లై చేసిన తర్వాత కూడా మనం వాష్ చేసుకునే ముందు మొత్తం ఒకేసారి ఇలా విప్పకూడదు కూడా. ఎందుకంటే ఇలా టైట్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఒకేసారి తీయడం వల్ల డ్రై అయి ఉంటుంది కదా. సో హెయిర్ తెగిపోతుంది. అలా కాకుండా మనం ఫస్ట్ వాటర్ కింద తల ఉంచి ట్యాప్తో వాటర్ తడుపుకున్న తర్వాతకి లైన్ టు లైన్ తీయాలి. అలా తీస్తూ స్మూత్గా వాష్ చేసుకుంటే హెయిర్ కూడా కట్ అవ్వదు, ఇంకా హెయిర్ ఫాల్ కాదనమాట. నేను తీసుకున్న హెయిర్కి అయితే నాకు ఇది సరిపోతుంది. 2 ప్యాకెట్స్ తీసుకున్నా. నా హెయిర్కి అయితే కరెక్ట్ సరిపోతుంది. మనం లాంగ్ హెయిర్ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు. షార్ట్ హెయిర్ అయితే మనం హెయిర్కి సరిపడా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఇలా 1 or 2 టైమ్స్ ఖచ్చితంగా ట్రై చేస్తే మనం సొంతంగా హెన్నా అప్లై చేసుకోగలుగుతాం, మనమే సొంతంగా. చూడండి ఎంత నీట్గా రోల్ చేసుకుంటున్నాము. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోవడానికైతే వస్తుంది. చాలా నీట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట మనమే, ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా. ఎప్పటికీ పార్లర్కి వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. సో మనం హెడ్ బాత్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. హెన్నా అప్లై చేసుకున్నప్పుడు స్మూత్గా డీల్ చేస్తే మనకి హెయిర్ కట్ అవ్వదు, హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా షాంపూ కావాలంటే నెక్స్ట్ డే అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అదే రోజైనా వాష్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికైతే అయిపోయింది ఆల్మోస్ట్. నేను తీసుకున్న హెన్నాకి నా హెయిర్కి అయితే కరెక్ట్ సరిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్ సరిపోయింది నా హెయిర్కి అయితే. ఓకే అండి, మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా ఎంత బాగొచ్చిందో. ఇలా మనం సొంతంగా మనమే హెయిర్కి హెన్నా అప్లై చేసుకుంటే బాగుంటుంది. సరే అండి, బాయ్. మళ్ళా